న్యూస్ కి స్వాగతం. దళితుడైన అశ్వారావుపేట పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి రోహిత్ రాజుకు దళిత సంఘాల నాయకులు డిమాండ్తో కూడిన వినతి పత్రం అందజేశారు. దళితుడైన అశ్వారావుపేట పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాముల శ్రీనివాస్ను వారి పై అధికారి, వారి అగ్రవర్ణ సిబ్బంది కొంతకాలంగా కుల వివక్షతతో వేధింపులకు గురిచేస్తూ ఉన్నందున మానసిక ఒత్తిడికి గురై శ్రీరాములు శ్రీనివాస్ గడ్డి మందును తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో విషమ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నందున పైన పేర్కొన్న సంబంధిత అగ్రవర్ణ అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పెట్టి కఠినంగా శిక్షించాలి అని, ఇటువంటి అనాగరిక, ఆటవిక, అమానుష చర్యలు పోలీస్ శాఖలో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేకూర్చాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి రోహిత్ రాజుని మంగళవారం వారి ఛాంబర్లో కలిసిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, మంద హనుమంతు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పీక కృష్ణ, జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కనుకొంట్ల శ్రీను, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్, శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అశోక్, బుల్లోజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పందిస్తూ సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ జరిపించి కారకులైన వారిని చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, శ్రీరాముల శ్రీనివాస్కు న్యాయం జరిపిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకుడు తెలిపారు.